తదుపరి విచారణకు వారు సహకరిస్తానన్నారు. అది అయ్యాక ఫర్దర్గా కేసు ప్రొసీడ్ అవుతాం. పైగా వారి దగ్గర ఏవో ప్రూఫ్స్ ఉన్నాయని అన్నారు. తప్పించుకోవడానికి అలా చెప్పుంటాడు. అంత కర్మ నాకేం పట్టలేదు. నువ్వు దొంగ ఆధారాలు చూపించి నన్ను ఇరికించావు. నేను చట్ట సంబంధమైన ఆధారాలు చూపించి నిర్దోషం నిరూపించుకుంటాను. అబ్బో, ఏంటో అవి. ఏదైతే మీకెందుకు? చూపించమనవే, చూపించమనవు. అది నమ్మాల్సింది నువ్వు నేను కాదు, కోర్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు వెళ్ళాలి ఎస్ఐ గారు. లేకపోతే ఈ విషయం మీద నేనెంత దూరమైనా వెళ్తాను. మేము మా రూల్స్ ప్రకారం నడుచుకుంటామండి. సరే, అది చూస్తా. అన్నీ అబద్ధాలే. పదరా. మమ్మీ, డాడీ. కేసు తేలేంత వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి. నేనుండను. దాగుడు మూతల తర్వాత మా అమ్మ ఉండమంటే ఉన్నాను. భవిష్య, ఒక్కరోజు ఆగమ్మా. ఈ దాగుడు మూతలు దొంగాట్లు అన్నీ అయిపోతాయి. నువ్వు మా దగ్గరే ఉండొచ్చు. నేను అక్కడ ఉండను డాడీ. ఏంటి తల్లి, నేనంత ప్రేమగా చూసుకుంటానంటే ఉండనంటావే? మీ ఆధారాలు లాంటివే మీ ప్రేమలు కూడా. నా మాట వింటావు కదా? వింటాను డాడీ. అయితే ఆవిడ దగ్గరే ఉండు. ఎక్కడి నుంచి అయితే నేను ఎత్తుకెళ్ళిందో అక్కడి నుంచే దర్జాగా నేను తీసుకుని వస్తాం. సరే. ఆదిత్య గారు, ఇక నేను వెళ్తానండి. నమస్తే.